మొన్నటిదాకా టమాటాలకు గిట్టుబాటు ధర లేక కొందరు జనాలకు పంచిపెట్టిర్రు, కొందరు రైతులు షేన్లలోనే ఇచ్చిపెట్టిర్రు, ఇంకొందరైతే ఏకంగా మార్కెట్కు పట్టుకపోవుడు కూడా దండిగే అన్నట్లు పారబోసిర్రు. ఎందుకంటే పంట వండించి ఆ రేంజ్లో నష్టపోయిర్రు అన్నదాతలు. ఆగొగ్గా టమాటాల ముచ్చట తీర్లనే ఉంది ఇప్పుడు ఆలుగడ్డల కథ కూడా. ఇక చూడుర్రి, మద్దతు ధర లేక రైతులు ఏం చేస్తుర్రు. అయ్యో, ఆలు పంటేస్తే తాల్మింగినట్లే అవుతుంది కదా రైతుల పరిస్థితి. ఇక చూడుర్రి, సంగారెడ్డి జిల్లాలో ఎట్లా పారేస్తుర్రో ఆలుగడ్డలు. కోహిర్ మండలం దిక్కు ఆలుగడ్డ, అల్లం, అరటి పంటలే ఎక్కువ పండుతాయట. అందుకే మాచిరెడ్డిపల్లెకు చెందిన బీరెల్లి నారాయణ అనే ఈ రైతన్న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఎకరాలల్లో ఆలుగడ్డ సాగు చేసిండు. సీన్ కట్ చేస్తే పంట కూడా మంచిగా చేతికొచ్చింది. కానీ ఏం ఫాయిదా, దీంతో కుంటవై మాత్రం ఏం చేసుకుంటామని చెప్పి ఒరాల పొంటి వాడేసిండు. మరి పంటేస్తానికి ఎంత ఖర్చు వచ్చింది, ఏం కథ అనేది అననే అడిగి తెలుసుకుందాం. చెప్కరాయే నారన్న. 15 ఎకరాల ఆలుగడ్డ వేసినాను నేను. భూమి సాగుకు 70,000 ఖర్చు వచ్చింది. ఇత్తనముకు జలంధర్ నుంచి తెచ్చిన 4,05,000 ఖర్చు వచ్చింది. పురుగు మందులకు, గడ్డి మందులకు మొత్తం ఖర్చు 2,50,000. తీయడానికి ఖర్చులు 70,000 వచ్చినాయి. నాగలి ఖర్చులు అన్ని వచ్చి సంచులకు వాటికి 70,000 ఖర్చులు. కూలీలకు తీయడానికి నాగలి ఖర్చు 67,000 వచ్చింది. ఆటో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు 2,10,000. మొత్తం ఖర్చు 15 ఎకరాలకు 12 లక్షల ఖర్చు వచ్చింది. అన్నట్లు 15 ఎకరాల పంట వేస్తే 12 లక్షల ఖర్చు వచ్చిందట. సరే, వస్తే వచ్చే మార్కెట్లో మంచి ధర వలికితే గవన్నీ వెళ్ళిపోవు అని అనుకుంటుంటే ఉల్టా తుట్టివాడే కథ అయ్యింది. మార్కెట్లో అడిగితే కిలో 2 రూపాయల లెక్కన కొంటమన్నారట దళారుగాళ్ళు. అందుకే కొంచెమైనా సుఖం కూడా లేదు. మీదంగా బండి కిరాయిలు కూడా దండగా అని సోచాయించిన రైతన్న ఆలుగడ్డనంతా తెచ్చి అక్కడనే ఓరాల పొంటి పడేసిండు. నా లెక్క శితం మంది నష్టపోతుర్రు. జర్ర సర్కారోళ్ళే మమ్మల్ని ఆదుకోవాలి, గిట్టుబాటు ధర కల్పిస్తే వ్యవసాయం ముంగట పడుతుంది, లేకుంటే చేసిన అప్పులకు మిత్తిలు కూడా కట్టలేవు, సావులే దిక్కు అని అడగబట్టిర్రు. అంతేకాదు, పండించిన పంట దాసుకుంటానికి గోదాంల సొంటి గట్టిస్తే మంచిది, రేట్ వచ్చేదాకా పంట అండ్లనన్నా దాసుకుంటాం కదా అని కూరబట్టిర్రు. మరిగా సర్కారు ఏం చేస్తుందో ఏమో గాని ఆలుగడ్డ రైతుల పరిస్థితి ఆగమే ఉన్నది పోరు.